Almost all my life savings I put it here. బా ఎంతకాలం ఏందండి ఇప్పుడు కట్టి? It's all like 3 months ago. Open 3 months ago. ఓకే November 29th is actually open, ma'am. ఓకే ఓకే. All my savings I put it here. ఆర్ అంటే రాజలక్ష్మి, B బి అంటే ante Bumaraju. అచ్చా. So that's my lucky charm. So I always, any business I do, so I put it in her name. అరే వా. Because my faith is unlike, so she is the raising hand, so I put in everything is her name. So it's easy. So that's why. పిల్లలండి? Iddaru ammayilu. Lucky to have 2 girls. One is Jashmita, one is Hashmita. They both born on the same day, but 4 years gap. July 19th, 2 beautiful girls which I have. I'm lucky to have. ఏం చదువుతున్నారండి ప్రస్తుతం? Pedda papa actually 12th complete అయిపోయింది, Chicago. Right now they're in Chicago. She is joined to the college and the immigration and criminal. That's what she wants to do. And చిన్న పాప వచ్చి 10th కి వస్తుంది. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఫ్యామిలీ ఎక్కడ ఉంటున్నారు? Family they're in Chicago. I'm only one person here taking care of the business. Because of the kids, we have to stay 2 parts. Wife akkada, nenu ikkada, tappadu. Pillala gurinchi we have to do the sacrifice. Like I told you before also, I invested everything. Whatever the savings I have, I put it here. So this is now life and death situation. So రిస్క్ మీకు ఇది yes, కదా? yes. But I believe without risk, you won't get the risk. అవును అవును. We have to take the risk. This is the age. I'm almost 47 right now. So I have to take a risk. అంటే ఇక్కడ ఒక మామూలు జర్నలిస్ట్ అది పక్కన పెడితే మామూలు హౌస్ వైఫ్ మెటీరియల్ టైప్ ఒక క్వశ్చన్ ఉంది. Please. జాబ్ చేస్తే ప్రతి నెల ఒక పర్టికులర్ టైం కి శాలరీ ఉంటుంది, పిఎఫ్ ఉంటుంది, లేకపోతే ఒక మెడికల్ ఇన్సూరెన్స్, ఒక సెక్యూర్డ్. Yeah. Yes. వచ్చిన సేవింగ్ అంతా ఇప్పుడు ఈ రిసార్ట్ మీద పెట్టి మీకు ఆల్రెడీ 40s కంప్లీట్ అవుతున్న టైంలో రిస్క్ కదా, ప్రశాంతంగా బతకచ్చు కదా, ఈ పరిగెందుకని అనిపించలేదా మీకు? లైక్ బిఫోర్ ఐ టోల్ యూ ఆల్సో, నా జనరేషన్ తర్వాత ద నెక్స్ట్ జనరేషన్ వాజ్ మై ఫ్యామిలీ, నా కిడ్స్ కానీ ఎవరైనా సరే, ఐ వాంట్ గివ్ దమ్ ఎ బెటర్ లైఫ్. పోతే ఈ ప్రాపర్టీ అన్నది నాతో పోవాలి. ఐ డోంట్ వాంట్ దిస్ క్యారీ. మీరు చెప్పినట్టు నేను జాబ్ చేస్తాను, 9 to 5 జాబ్, క్యాలెండర్ తీసుకుని ఈఎంఐస్ ఎంత ఉన్నాయి, ఏ నెల ఎంత ఖర్చు. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ వాంట్ టు డూ. So this is the only thing I'm going to carry to my kids also. I don't want to do that. Yeah. Let me take a risk. తప్పదు. చదివించారు చక్కగాను, వాళ్ళు ఇండిపెండెంట్ అయ్యారు. Yes. ఇంతకన్నా ఇంకేం కావాలి? But as a father గా నాకు ఉంటుంది కంప్లీట్ గా. మీకు ఐడియా ఉంది, as a father with 2 girls, I want to give them a more better. ఇంకా బెటర్. నాతో ఇది ఆకూడదు, బెటర్ గా వెళ్ళాలి వాళ్ళు. ఇంకా they want to see the more things. అంటే వై చీరాల, ఇక్కడే ఎందుకు? ఇదే బిజినెస్ మీరు ఇంకెక్కడైనా కూడా ప్లాన్ చేసుకో. వై చీరాల అంటే, బి ఆనెస్ట్ విత్ యూ, I didn't plan. అంతేనా? No, I didn't plan. ఓకే. 100% I didn't plan. ఏదన్నా మెట్రో సిటీలో పెట్టొచ్చు, I didn't plan. కాకపోతే మా మిస్సెస్ చీరాల కాబట్టి unfortunately we invested here. Then that's how it started. By God grace, it's doing good right now. సముద్రానికి ఇంత దగ్గరగా ఉంది కదా? Yes. ఆటుపోట్లప్పుడు ఏమి ఇబ్బంది ఉండదండి ఇక్కడ? మనం యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ వాట్ ఎవర్ ద సెట్ బ్యాక్స్, ద గవర్నమెంట్ సెట్ బ్యాక్స్ ఏదైతే ఉందో, మనకి ఇది 200 meters CRZ ఒక మనకి ఉంటుంది. నా నామ్స్ ప్రకారం మనం కట్టాలి. ఒకవేళ మీరు అన్నట్టు కొంచెం మన సముద్రానికి ముందు దగ్గరలో కడితే డెఫినెట్లీ వి గోయింగ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. అంటే ఇప్పుడు కొన్ని పర్టికులర్ డేస్ మన చేతిలో ఉండవు, పాండమిక్స్, దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. దానికి మీరు దీనికి సంబంధించి కావాల్సిన ఇన్సూరెన్స్ లాంటివి కంప్లీట్ వి హావ్. yes, complete. Even the when I put the structure, మనకి రేపొద్దున say hypothetically if the tsunami come, something come, structure కి ఏమి డ్యామేజ్ కాకుండా దీన్ని ఎట్లా చేయాలన్నది, సో వి డిడ్ గుడ్. ఆ పార్ట్లో బాగానే తీసుకున్నాను, రిస్క్ కాకుండా మేక్ షూర్ తీసుకున్నాను. ఎలా ఉందండి ఇక్కడ ఇప్పుడు మీరు 2 months నుంచి బిజినెస్ ఎలా? It's good actually. It's good. Actually, the first thing I have to say in front of camera, thanks to the Honorable Chief Minister, Mr. Chandrababu Naidu garu. Avuna? Yes, because we have to say thanks to him. Because of him, today like me, there is so many entrepreneurs, they're coming out from the shadows. So taking a step and the risk to invest the money in the coastal area. చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు కోస్టల్ ఏరియాని డెవలప్ చేద్దామని గట్టిగా హీ బిలీవ్, ఒక విజన్. ఓకే, కంపల్సరీగా కోస్టల్ ఏరియాని డెవలప్ చేయాలి, బాపట్ల, సూర్యలంక బీచెస్ డెవలప్ చేయాలి, ఆయనకు ఒక విజన్ ఉంది. ఆ విజన్ ఉండటం వల్ల నాలాంటి వాళ్ళు, దేర్ సో మెనీ పీపుల్ దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు ఇన్వెస్ట్. ఎప్పుడైతే మనకి టాప్ లీడర్స్ కరెక్ట్గా ఉంటారో,
that automatically it goes. Economy, it goes. So this is the first thing I have to say. యథా రాజా తథా ప్రజ. 100%, ma'am. So I have to really say thanks to the Honorable Chandrababu Naidu garu. ఇప్పుడు దీనికి మీరు లోన్ దానికి వెళ్ళినప్పుడు Madam, మీరు ఏం స్ట్రగుల్ లేదండి? there's a lot of struggles. అవునా? Lot of struggles. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అస్ వన్స్ అట్లీస్ట్? Oh, I went through hell. Just only one word I can say. ఫైనల్ గా ఎక్కడ దొరికింది మీకు లోన్ మరి? I don't want to disclose, but I got it in this somewhere. But I went through hell. ఇదే అంటున్నాను నేను. ఎందుకంటే like a roller coaster. ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరూ రావాలి బిజినెస్ చేయాలి అని అంటున్నారు, బాగుంది. But one thing, ఎవరైనా సరే బిజినెస్ లోకి రావాలి అంటే నేను చెప్పేది ఒకటే, ఫస్ట్ నువ్వు కూలోడు అవతారం ఎత్తుతానంటేనే రండి. నేను ఏసీలో కూర్చొని డబ్బు సంపాదిస్తానంటే దిస్ ఇస్ నాట్ ద బిజినెస్ యూ వాంట్ టు కమ్. యూ హ్యావ్ టు టేక్ ఎ రిస్క్, దెన్ యూ కమ్. అదర్వైజ్ నో, డోంట్. మీరు ఏ వర్కర్ రాకపోయినా నేనున్నాను, ఏం పర్లేదని నడుం కట్టి నడుం బిగించేసేస్తారు. 100%. లాస్ట్ వీక్ మాకు మన ఆనరబుల్ మల్లారెడ్డి గారి ఫ్యామిలీ వచ్చింది. మల్లారెడ్డి గారి బ్రదర్స్ వచ్చారు. పైన రూఫ్ టాప్ ఇచ్చాము. ఇఫ్ యూ గో ఇన్ మై ఇన్స్టా ఆల్సో, వాళ్ళు ఇచ్చింది మీరు చూస్తారు. మాక్సిమం నేనే ఉంటా ఫ్లోర్ లో, గెస్ట్ చెక్ ఇన్ కానించి చెక్అవుట్ దాకా. ఎందుకంటే మనకు వచ్చేదంతా తెలంగాణ నుంచి. దే ఆర్ కమింగ్ హియర్ టు జస్ట్ రిలాక్స్, టు ఎంజాయ్ ద గెట్ అవే వీకెండ్. ఏపీ ఇక్కడ దగ్గరేనేమో కదా ఇది యాక్చువల్లీ. ఏపీ వాళ్ళకి ఏమైపోయిందంటే మేడం, మేబీ లైక్ ఇప్పుడు విజయవాడ ఉన్న వాళ్ళకి మచిలీపట్నం దగ్గర, చెన్నై ఉన్న వాళ్ళకి నెల్లూరు దగ్గర. సో ఎవరి కాళ్ళు డివైడ్ అయిపోయారు. మనకి వచ్చేదంతా బిజినెస్ అంతా కంప్లీట్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే. సో వాళ్ళని మంచి టేక్ కేర్ చేస్తే, ఇన్ ద హాస్పిటాలిటీ బిజినెస్ ఐ బిలీవ్ ఓన్లీ వన్ థింగ్ మ్యామ్, ఇట్స్ నాట్ హౌ బిగ్ యూ ఆర్. వీఆర్ స్మాల్, ఆర్బీ ఈజ్ అ స్మాల్, but we have a big heart to serve. That's my so nice, really. We are small, that's so nice. But we have a big heart to serve. అది ఒక్కసారి మీరు గూగుల్ చూసుకుని ఇన్స్టా చూసుకున్నా, ఇట్స్ లైక్ we are right now in the 4.9 reviews in the Google లో కూడా. మీతో మాట్లాడుతున్నప్పుడు రెండు విషయాలు కనిపిస్తున్నాయి. ఒకటి మీ కాన్ఫిడెన్స్, రెండు మీ పెయిన్. మీ పెయిన్ చాలా క్లియర్ గా ఉంది. చాలా. అండ్ I struggle a lot. అంటే ఏమైపోతుందంటే, మనము ఎదుగుతున్నాము అంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ పీపుల్ దే వాంట్ టు పుల్ యూ డౌన్. ఇవన్నీ తట్టుకోవాలి, ప్లస్ కాంపిటీషన్ తట్టుకోవాలి. ఇట్స్ నాట్ లైక్ వన్ డే అయిపోయింది అనటానికి లేదు. దిస్ ఇస్ లైక్ ఎవ్రీడే స్టోరీ, ఎవ్రీ డే. సో యూ హ్యావ్ టు ఫేస్ ఇట్, రియాలిటీ. దట్ ఈస్ ద రియాలిటీ. డబ్బు ఉన్నంత మాత్రాన బిజినెస్ పెడతారు అంటే దట్ ఈస్ రాంగ్ కాన్సెప్ట్. సో డబ్బుతో సంబంధం. You can have a money, but no. ఆ మైండ్ సెట్ ఉండాలంటారు. 100%. You have to. Otherwise, you're not going to win. Especially in this market lo. My simple only question, ma'am, there is a lot of big resorts which I have almost 3 acres to kattaru. I'm a small guy. Why the customer has to come to me? Simple. అంత పెద్ద రిసార్ట్స్కి వెళ్ళకుండా why the customer has to come to me? మరి మీ స్పెషాలిటీ ఏంటంటే ఏం చెప్తారు? RB, we are a family. We don't treat like a guest. Right. You come as a guest, you leave as a family. That's so nice, really. Simple. మీరు వచ్చేటప్పుడు యూ లైక్ నార్మల్ లైక్ గెస్ట్ లాగా వస్తారు. మీరు వెళ్ళేటప్పుడు యూ లైక్ పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ, ఆర్బీ ఫ్యామిలీ అవుతారు మీరు. దట్స్ ఎనఫ్ కదా, ఇంకా వాళ్ళకి ఏం కావాలి? ఎస్, వాళ్ళు పెట్టిన ప్రతి పెన్ని, ఎస్ ఇట్స్ వర్త్ ఇట్ ఫర్ మీ. ఆర్బీకి వెళ్ళాను, ఎస్ ఇట్స్ వర్త్ ఇట్ ఫర్ మీ అన్న ఒక దాన్ని మేము తీసుకొచ్చాం. ఒకటి చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఒకటి కనిపిస్తుంది. ఎస్, పక్కన చిన్న స్విమ్మింగ్ పూల్. We have 2 swimming pools. One is adults, one is for. And right now we're actually building the restaurant also. Okay. So that's almost it will be done like end of the March. We're opening the beautiful almost like a 70 packs restaurant. So that's enough for the things right now. అక్కడ మీ మిస్సెస్ ఏమైనా జాబ్ చేస్తున్నారా? She's in IT. చేసుకోట్ అట్లీస్ట్ మీకు yes ఇల్లు ఎలా గడుస్తుంది అనే క్వశ్చన్ లేదు. She take care of the so nice. good. She take care of the kids. Maximum she take care of me also. So ఇక అంతకు మించి ఏం కావాలి? yeah. అంటే మీ మనసుకు నచ్చిన పని చేయడం కోసం yes ఫ్యామిలీకి ఇంత దూరంగా ఉండడం అవసరమా? అంటే పిల్లల్ని వైఫ్ అక్కడ ఉన్నారు, మీరు ఇక్కడ ఉన్నారు, లాట్ ఆఫ్ గ్యాప్ కదా. ఎప్పుడు వెళ్తున్నారు మరి? కష్టం ఇప్పుడు పడుతున్నా, బట్ దీని రిజల్ట్స్ అన్నాయి కనపడుతున్నాయి నాకు ఆల్రెడీ. సో యాక్చువల్లీ ఫస్ట్ నుంచి కూడా నాకు కూడా ఐ వాంట్ గెట్ రిటైర్మెంట్ ఇన్ ఇండియా. మా మిస్సెస్ కూడా, పాప ఆల్రెడీ 18 years, ఒక 2 years they will be in the track and she wants to come back India and stay with me. So we need a standard income. అంత కాస్ట్లీ లైఫ్ మనం చూసి వచ్చిన తర్వాత ఇండియాలో సర్వే అవ్వాలంటే we need a standard income. సో స్టాండర్డ్ ఇన్కమ్ కి we need to do something. So that's why the RB అక్కడి నుంచి వచ్చింది యాక్చువల్లీ. That's how the RB started. అంటే ఎలా ఉందండి ఆక్యుపెన్సీ? ఎలా ఉంది ఇప్పుడు? రైట్, occupancy is we're doing excellent. There's no complaints on that. We're doing excellent. Every Saturday and Sundays it's packed. It's a word of mouth, ma'am. Like in the evening చెప్పాను కదా, it's not like how big we are. Correct. How we take care of the customer. It's all about the service so quick. Yeah. The word went so quick. Okay, calls వస్తానే ఉంటాయి. Like every weekend
వేర్ బుక్. రూమ్స్ కూడా చాలా నీట్ గా ఉన్నారండి. ఎందుకంటే నేను చేసింది హోటల్ మేనేజ్మెంట్, ఆల్ మై స్కిల్ సెట్ అండ్ ఐ పుట్ ఇట్ ఇన్ మై ఓన్ ప్రాపర్టీ. కరెక్ట్. దిస్ ఈ ఓన్ ల్యాండ్ అండి. ఎస్ మ్యామ్. ఓన్ ల్యాండ్ లో మీ ఓన్ బిల్డింగ్. ఎస్. సో దీనికి మళ్ళీ సెపరేట్ మీరు రెంట్ కట్టాల్సిన No. దట్స్ సో నైస్. But unfortunately I had to pay the mortgage. రైట్.